మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి, టిఎస్ఎస్, టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్. నా మాటలు వింటున్నా నా పెనుబెల్లి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, మన రాయల ప్రకాష్ గారి కుటుంబానికి మరి సహాయం చేసిన వారి పేర్లు చదువుతున్నాను. పంతంగి వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు, బుక్య చిన్న బాలాజీ గారు కల్లూరు 1000 రూపాయలు, కణతల వీరబాబు గారు 500 రూపాయలు, పరస రామకృష్ణారావు గారు పరుపుల ఫ్యాక్టరీ 1000 రూపాయలు, గుగులోతు బాలాజీ చిన్న బాలాజీ కల్లూరు 1000 రూపాయలు, సంబోజు మాధవచారి గారు పోలీస్ 1000 రూపాయలు, మధ్యల నారాయణరావు గారు 500 రూపాయలు, సిరసాని వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు, జినుగు ప్రసాద్ గారు టీచర్ గారు 500 రూపాయలు, కొప్పుల అశోక్ గారు ట్రాక్టర్ 500 రూపాయలు, మిట్టపల్లి నవీన్ గారు మొబైల్ షాప్ విజయలక్ష్మి 500 రూపాయలు, బీరెల్లి వరప్రసాదయ్య గారు పెనుబల్లి 500 రూపాయలు, మధ్యల రాము దేవదాస్ గారి తండ్రి అతని 500 రూపాయలు, బుర్రి వెంకటేశ్వరరావు గారు టైలర్ 500 రూపాయలు, మధ్యల రమేష్ కూరగాయల షాపు 500 రూపాయలు, చిట్లూరి సత్యనారాయణ గారు సెంటర్ 1000 రూపాయలు, మోరంపూడి సత్యనారాయణ గారు 500 రూపాయలు, మధ్యల రాజేష్ గారు భారతిలు గారు 500 రూపాయలు, మారుము రమేష్ బాబు గారు 1000 రూపాయలు, రబ్బాని ఆటోమొబైల్ షాప్ గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా 500 రూపాయలు, మధ్యల రమేష్ బాబు గారు హైదరాబాద్లో ఉంటారు 500 రూపాయలు, కేదాసి అశోక్ కుమార్ గారు 500 రూపాయలు, పానం నాగేశ్వర గారు టైలర్ 500 రూపాయలు గాను మొత్తం 15,000 రూపాయలు సమకూర్చబడ్డాయి. వారి కుటుంబానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబం తరపున, వారి భార్యబిడ్డల తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రేమపూర్వకంగా మీ అందరికీ నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ వేణుపాల్, పెనుబల్లి, మధ్యల. ఇలాంటి చైతన్యం ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో మనందరం తలవ చేస్తే వారికి కొంచెం తోడ్పడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.